ఇప్పుడు ఎక్కువ తెచ్చుకున్న వాడికి 2 హోమర్లే అవుతుంది, తక్కువ తెచ్చుకున్న వాడికి 2 హోమర్లు ఫుల్గా అయిపోతుంది. అది ఒక స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎందుకు అలా అంటే ఆదివారం విశ్రాంతి దినము. రేపొద్దున ఎవడు బయటికి వెళ్ళదు తేరుకోవడానికి. రేపొద్దున మన్నా దొరకదు. ఆకాశం నుంచి మన్నా కుర్రబోదు రేపొద్దున. ఈ ఎక్స్ట్రా ఏదైతే హోమర్ ఇచ్చాడో అదే 2 రోజులకు కూడా సరిపోతుంది, 2వ దినానికి కూడా సరిపోతుంది. అయ్యా రాత్రి కాగానే పాడైపోతుంది కదా. అయ్యా మన్నా రాత్రి 12 అయిందంటే పాడైపోతుంది, పురుగులు పట్టేస్తా ఉంది. ఇది వేరే మన్నాలే, ఇది సంథింగ్ స్పెషల్ మన్నా. ఇది ఎక్కువ కాలము ఉండే మన్నా. ఇది ఏమేన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది 1909 లేదా 6వ సంవత్సరం నుంచి ఎత్తబాటు తర్వాత యూతులకు వెళ్ళేదాకా ఉండే మన్నా. ఇది కొంచెం ఎక్కువ కాలం ఉండబోతోంది మన్నా. ఈ మన్నా పాడవదు. దాంట్లో ఒక ప్రిజర్వేటివ్ని కలిపాడు ఆయన. యేసు అనే ప్రిజర్వేటివ్ని కలిపాడు దాంట్లో. ఈ మన్నా పాడవదు. ఇది ఎక్కువ కాలం ఉండబోతా ఉన్నది. ఆమేన్. ఎత్తబాటు జరిగిన తర్వాత కూడా యూతుల కాలం అయిపోయే వరకు కూడా ఈ మన్న ఉండబోతా ఉన్నదయ్యా. మీరు పోయి ఎంజాయ్ చేయండి. అది పాడవదని అన్నాడు. ఎందుకంటే లెక్క నిర్ణయించిన వాడు, డిసైడ్ చేసిన వాడు దేవుడు అయినాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు 2వ హోమర్ ఇచ్చాడు. ఇది హల్లెలూయా. దేవుడు బలమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుడు మా సేవకులను దీవించి గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. దేవుడు మా సంఘాన్ని దీవించి గొప్ప బలమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఓ హృదయాలు నిండిపోయి వాక్యం చేత ఓ సమృద్ధినిచ్చిన దేవుడు ఆయన. వాక్యాన్ని సమృద్ధిగా ఇస్తున్న దేవుడే ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన వచ్చాడు రాడు. మీరు వెళ్ళండి సంతోషంగా తినేటి. ఎందుకు ఏమైందయ్యా? దేవుడు 2 ఇస్తానని తినారా? ఎందుకు 2? రేపటికి ఇంకొకటి ఇచ్చాడు ఆయన. మరి రేపు మీరు వెళ్ళొద్దు. ఇదే రేపటికి సరిపోతుంది. ఓకే, వండర్ఫుల్. అంత టక 2 హోమర్లు పట్టుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయినారు. వద్దు అనగా వినకుండా ఆదివారం పనికి వెళ్ళిపోతారు. సేవకుడు ఎంతో మొత్తుకున్నా ఆదివారం పనికి వెళ్ళిపోతా ఉన్నారు. జాగ్రత్త. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి మీరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆదివారం కావాల్సిన దాన్ని ఆల్రెడీ శనివారం ఇచ్చేసాడు ఆయన. సో దట్ నువ్వు ఆదివారం పని చేయాల్సిన అవసరం నీకు లేదు. ఎంతో మందికి ఎక్స్పీరియన్స్. ఆదివారం పని చేసి నష్టపోయిన వారు, తర్వాత ఆదివారం పని చేసి ఉద్యోగంలో నష్టపోయిన వారు, ఆదివారం పని చేసి అప్పుల బారిన పడిన వారు, ఆదివారం పని చేసి ఆశీర్వాదం లేక అల్లాడిపోయిన వారు ఎంతోమంది. కానీ నమ్మకంగా ఆదివారం విశ్రాంతి తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించిన వారు వారికి ఉన్న దాంట్లో సమృద్ధిగా జీవిస్తూ ఉంటారు. యాక్చువల్లీ వాక్యం సంఘము అర్థం చేసుకోవాలి. దేవుని క్రమాన్ని, దేవుని చట్టాన్ని, దేవుని లెక్కలను సంఘం అర్థం చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా చేయడానికి లేదు, దేవుని ఇష్టానుసారంగా చేయాలి మనం. ఏమైనా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు చూడు ఆల్రెడీ ఆదివారం సంబంధించిన నీ యొక్క కష్ట ఫలితాన్ని ఆయన ఆల్రెడీ చేసి ఉన్నాడు. శనివారమే ఇచ్చేసి ఉన్నాడు. నువ్వు వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంత మూర్ఖపు జనాగా అంటే ఇంట్లో ఆల్రెడీ హోమేరు ఉన్నది. ఇది ఆదివారం కొరకైనా హోమేరు, ఇది విశ్రాంతి దినం కొరకైనా హోమేరు, ఇది ఆల్రెడీ ఉన్నది. మనం వెళ్ళడానికి వీల్లేదు. సేవకుడు చెప్పాడు బయటకు వెళ్తే ఏమి దొరకదని. దేవుడు చెప్పాడు ఆదివారం మీరు బయటకు వెళ్ళి ఏరుకోవడానికి వెళ్ళకూడదని. నేను ముందే మీకు ఇచ్చేస్తూ ఉన్నానని అంతా తెలిసి బకెట్ పడుతూ ఉన్నాడు. ఎంత మూర్ఖం అది! ఎంత బుద్ధి లేని విశ్వాస జీవితం అది! ముందు చూస్తూ కూడా యేసు మీరు సూచనలు చూడటం వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఆమేన్. వారు అట్లయితే జాగ్రత్త వినండి. ఎవరు? యూదులు వారు అంటున్నారు, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేస్తున్నావు?
యూదులంట ఇతడు దేవుడి మనుష్యుడని, దైవ సేవకుడని, ప్రవక్త అని నమ్మాలంటే వారి ముందు ఏదో ఒక సూచక్రియ చేయాలంట, ఏదో ఒక ఆశ్చర్యక్రియ చేయాలి, ఏదో సూచన చూపిస్తేనే నమ్ముతారు. అందుకే మోసే అన్నాడు, ప్రజలు నన్ను ఎట్లా నమ్ముతారంటే ఇదిగో ఈ కర్రను తీసుకొని వాళ్ళ పడి అది సర్పం అవుతుంది అని అన్నాడు ఆయన. మళ్ళీ కర్రను తీసుకొని ఇట్లా పెట్టుకో, నీ చేయి అంతా ఏంటో పక్షవాయు వచ్చేస్తాను, పక్షవాయన కుష్టి రోగం సంథింగ్ తెల్లగా వచ్చేస్తుంది అన్నాడు ఆయన. మళ్ళా తీస్తే అది వెళ్ళిపోతుంది, ఇదే సూచన, ప్రజలు నిన్ను నమ్ముతారు అన్నాడు. ఎందుకు? వారికి సూచన కావాలి. సూచన లేకుండా వారు నమ్మరు. ఏమేన్? సరే సూచన చూశాను, నువ్వు నమ్ముతున్నావంటే సరే మెచ్చుకుందాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆల్రెడీ సూచన ఇక్కడ కనిపిస్తున్నా కూడా నమ్మలేని గుడ్డివారైపోయారు వారు. ఆల్రెడీ సూచన రెండో ఓమర్ వారి ఇళ్లలో ఉండగా కూడా నమ్మలేని గుడ్డితనంలో ఉన్నారు వారు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడై ఉన్నాడు. ఏమేన్? చూసి నమ్మిన వాడి కంటే, సూచక క్రియ చూసి అడిగి నమ్మిన వాడి కంటే సూచక క్రియ లేకుండా నమ్మిన వాడు, రెండు ఓమరు చూసి నమ్మిన వాడి కంటే అది అక్కడ ఇంటిలో ఉన్నదని నమ్మిన వధువు. నువ్వు విశ్వసిస్తావు వధువు, నువ్వు నమ్మకుంటావు ఆయన మీద. ఆయన రెండవ ఓమర్ నీకు ఆల్రెడీ ఇచ్చాడని నువ్వు కనిపించకపోయినా నమ్మే గుణము నీది, వధువు గుణము నీది. యాక్చువల్లీ యేసుక్రీస్తు జీవము నీలో ఉన్నది. నీకు సూచన అవసరములే, నీకు విశ్వాసము చాలు. నీకు సూచన అవసరములే, నీకు ఆయన మీద నమ్మకం చాలు. నీకు సూచన అవసరములే, ఆయన దీవిస్తాడన్న విశ్వాసం నీలో ఉంటుంది. నీలో అది ఆల్రెడీ ఉంటుంది అక్కడ. ఆమేన్. అది నీలో ఉంటే ఆ ద్వారం నువ్వు బయటికి వెళ్ళావు.